హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇదేమనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో దీపావళి స్పెషల్ గులాబ్ జామ్. చూడండి, ఈ గులాబ్ జామ్ నేను 2 ప్యాకెట్లు వేసుకున్నాను. ఇందులో నేను పాలతో కలుపుకుంటాను. 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. చాలామంది వాటర్తో కూడా చేసుకుంటారు, కానీ నేను ఎప్పుడు కూడా పాలతోనే చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ నానబెట్టి ఇలా పక్కన పెట్టేసి మనం పంచదార పాకం తీసుకుందాం. ఓకేనా? స్టవ్ ముట్టించుకొని ఒకవైపు నెయ్యి పెట్టుకొని ఇవ్వండి, ఈ గులాబ్ జాములను ఫ్రై చేసుకుందాం. నేనైతే దేనికైనా ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిలే వాడతానండి. అదైతే కొలెస్ట్రాల్ గట్రా ఎక్కువగా ఉండదు. మీరు కూడా అదే వాడండి. ఇంకోవైపు పాకానికి ఇంకో గిన్నె పెడదాం. ఇదైతే ఇది మంచిగా ఉంటుంది కదా, ఇందులో మంచిగా వస్తుంది పాకం కూడా. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోండి. అప్పుడే గులాబ్ జాములు కూడా మంచిగా ఉంటాయి. నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చేసే దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో చేసుకుంటారు. నేను చేసుకునే విధానం అయితే ఇదేని. ఇందులో నేను 1/2 కిలో వేస్తున్నాను. ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం 1/2 గ్లాస్. ఈలోపు పాకం మరుగుతుంటుంది కదా, ఈలోపు మనం ఇవి ఫ్రై చేసుకుందాం. అలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. కొంచెం నెమ్మదిగా ఇలాగా ఒక్కొక్కటి తిరిగేసుకోండి. అన్నీ ఒక్కసారి తీసామనుకోండి అవి పగిలిపోయేవి. ఇది కూడా ఉంది. ఎంత మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చాయో. ఇలా వేయించుకున్నాం అనుకోండి, మనం షాప్లో కొనుక్కున్న గులాబ్ జామున్ లాగానే ఉంటాయి. చూడండి, ఒకవైపు పాకం కూడా పెట్టాను కదా, అది కూడా నెమ్మదిగా కరుగుతుంది. వీటిని ఇప్పుడు పక్కన తీసుకుని పెట్టుకుందామే. ఇలా కలుపుతూ ఉండాలి, లేదనుకుంటే అలా పంచదార అడుగు పట్టేస్తుంది. సరే, పంచదారలా ఉన్నది అలా వాటర్లా అయింది. ఇదే కొంచెం మన చేతికి అంటుకునేటట్టు జింకగా ఉంటుంది చూడండి, అలా ఉండేటప్పుడు జింకేస్తే మంచిగా ఉంటుంది. లేదు ఎక్కువసేపు మరగబెట్టాం అనుకోండి ముద్ద అయిపోద్ది పాకం. ఇంకా గులాబ్ జామున్కి అస్సలు పనికిరాదు. చూడండి, వేయించుకున్న గులాబ్ జామున్లైనా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు పాకం కూడా మరిగిపోయింది మంచిగాను. ఇలా సిరప్లో ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ చిక్కగా అవ్వకూడదు. చల్లారాక ఇదే కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అంతాను. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక పాకంలో వేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు చల్లగా అయిపోయాయి కదా, పాకం కూడా చల్లబడింది. ఇందులో వేసుకుందాం ఈ గులాబ్ జాములన్నీ. నేను చేసే గులాబ్ జాములు రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా దీపావళి స్పెషల్ అయితే నేను ఒకటే చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా అంత వయసు వాళ్ళమైతే ఏ డ్యాన్స్లో ఏం చేయలేము కదా, కనుక ఇలాంటి వంటలు ఏవేవో చిన్న చిన్న పాటలు, ఇంకా ఏవో మంచి వర్డ్స్ అలాంటివి నేను పెడుతూ ఉంటాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే మాలాంటి వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవి ఇలా పెట్టి 2 అవర్స్ అలా నానబెట్టి ఉంచామనుకోండి, పాకం అంతా గులాబ్ జామ్లోకి వెళ్ళి
చాలా మెత్తగా ఉంటుంది. మీకు అది కూడా నేను లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. ఇలా చేసాం కదా ఫ్రెండ్స్, ఇంకొక 5 మినిట్స్ పోయాక మళ్ళీ దీన్ని ఒకసారి కదిపామనుకోండి, పైన ఉన్నవన్నీ కిందకి వెళ్ళి కింద ఉన్నవన్నీ పైకి వచ్చి అన్నిటికి పాకం మంచిగా పడుతుంది. అప్పుడు ఉంటుంది దీని టేస్ట్ భలే రుచిగా ఉంటుంది. చూడండి గులాబ్ జామ్ ఎంత స్మూత్గా ఉందో చూసారా.